హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిటాల రవీంద్ర 1958 ఆగస్టు 30న భారతదేశంలోని అనంతపురం జిల్లాలో వెంకటాపురంలో జన్మించాడు. నక్సలైట్ నాయకుడు అయిన తన తండ్రి పరిటాల శ్రీరాములు ఆలోచనలు మరియు కృషిని అనుసరించి కమ్యూనిస్టుగా తన కెరీర్ను ప్రారంభించాడు. అతను తన భూమిని పేద ప్రజలకు దానం చేశాడు మరియు తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పరిటాల రవీంద్ర తండ్రి హత్యకు గురైన తర్వాత అతను 1986లో తన మామ కుమార్తె సునీతను వివాహం చేసుకున్నాడు. తన తండ్రి మరియు సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పీపుల్స్ వార్ గ్రూప్తో చేతులు కలిపాడు. అది అతని తండ్రి మరియు సోదరి హత్యకు గురైన చెన్నారెడ్డిపై కుట్రను ప్లాన్ చేయడంలో అతనికి మద్దతు ఇచ్చింది. తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయసు 15 సంవత్సరాలు. ఎటు చూసినా నలువైపుల అలజడి, అభద్రత, అంతులోని అరాచకం. ఏ క్షణాన ఏ పునుముప్పు సంభవిస్తుందో అని అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ ప్రాంతంలో. కన్న బిడ్డల కోసం గుండెను బండరాయిలా చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. అన్న పరిటాల హరితో పాటు అహోరాత్రులు శ్రమించి తండ్రి తాలూకు అప్పుల్ని తీర్చేశాడు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన అన్న హరి బూటకపు ఎన్కౌంటర్లో మరణించాడు. పరిటాల హరి మరణంతో ప్రాంతమంతా మళ్లీ చిమ్మ చిక్కట్లు కమ్ముకున్నాయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది. 1983లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పరిటాల శ్రీరాములు హత్య కేసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకొని జైలు నుంచి బయటకు వచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ప్లాన్ చేసి అతన్ని అంతమొందించారు. ఈ హత్య కేసులోనూ పరిటాల రవిని ముద్దాయిగా చేశారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జీవనం గడిపాడు. నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. తనపై ఉన్న అన్ని కేసుల నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాడు పరిటాల రవి. తన తండ్రి, తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్లడమే సరైన మార్గమని భావించాడు. ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అవసరమైన మార్గాల మీద దృష్టి కేంద్రీకరించాడు. అనతి కాలంలోనే పరిటాల రవికి తనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ప్రజానాయకుడుగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయడం ప్రారంభించాడు. పరిటాల రవి మద్దతుతో రామగిరి మండలం అధ్యక్ష పదవిలో రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు. పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బూటకపు ఎన్కౌంటర్ల వెనుక కీలకమైన వ్యక్తి సాన చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు బలహీన ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎమ్మెల్యే చెన్నారెడ్డి కక్షగట్టాడు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద, ప్రధానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్ద ఎత్తున దాడులు చేయించాడు. కుంటిమద్ది, గడియకుంట, ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టించాడు. అనేక కుటుంబాలను గ్రామాల నుంచి తరిమివేశాడు. 1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైట్లు శాసనసభ్యుడు చెన్నారెడ్డిని కాల్చి చంపారు. పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో చెన్నారెడ్డి కొడుకు ఎస్వి రమణారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యే తమ్ముడు ఓబుల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుమారుడు సూర్యనారాయణ రెడ్డి, రఘునాథరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన అరాచకాలతో పెనుగొండ, ధర్మవరం ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. హత్యలు, కిడ్నాపులు, మానవభంగాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. 1991 నుంచి విశృంఖల స్వైరవిహారం చేస్తున్న అరాజక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వారా ఎదుర్కోవడంతో పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. 1997లో తన తండ్రి జీవిత కథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పథకం కింద శ్రీరాములయ్య చలనచిత్ర నిర్మాణం చేపట్టాడు. నవంబర్ 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన పరిటాల రవీంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పరిటాల రవిని హతమార్చేందుకు మద్దెల చెరువు సూరి, అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత మొదలయ్యింది. రవికి కుడిభుజంగా ఉన్న చమన్, సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిటాల రవి మీద 25 కేసులు తిరగదోవడం ప్రారంభమైంది. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందని, సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితంగా రవికి రక్షణగా ఉండే గన్మెన్ల సంఖ్యను 2కు తగ్గించారు. గన్మెన్లు 2 ముసలివాళ్లను ఇచ్చారు వైఎస్ ప్రభుత్వం. తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించి వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు. 2005 జనవరి 24వ తేదీ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేక మంది అతిరథ మహారాజులు వంటి పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు.
మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఇంటికి బయలుదేరదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజల మనిషి పరిటాల రవీంద్ర మీద బుల్లెట్ల వర్షం కురిసింది. శత్రువులు పగడ్బందీగా పడిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగైంది. ప్రజల నాయకుడిని నెత్తుటి మడుగులో నింపేశారు.